మహాలక్ష్మి అయితే చక్రి ఏడి కనిపించటం లేదు అని అడిగేసరికి అక్కడ ఉన్న కేశవ అయితే వాడు లేటుగా వస్తానని చెప్పాడు అని చెప్తూ ఉంటాడు. దాంతో మహాలక్ష్మి అయితే తినేదలా లేచి చక్రి కోసం బయటన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చాలాసేపు అయినా ఏంటి ఇంకా ఇతను రావట్లేదు, ఫోన్ అయినా చేసి చెప్పలేదే అనేసి అనుకుంటూనే ఇక బయట తిరుగుతూ ఉంటుంది. అందరూ కూడా భోజనం చేసి ఇక రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే చక్రి అయితే కారు ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది. ఇక లోపలికి వస్తూనే బయట తిరుగుతూ ఉన్న మహాలక్ష్మిని చూసి చక్రి అయితే ఏంటి భార్యలాగా తిను ఎదురు చూస్తూ ఉంది, నన్ను భర్తగా ఫీల్ అవుతుందా, నేను భర్తగా అనుకుంటుందా అనేసి ఇక మహాలక్ష్మి తన కోసం బయట ఎదురు చూస్తూ ఉండడం చూసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటండి ఈ టైం వరకు ఉన్నారు మీరంటే, అదేంటి కనీసం ఫోన్ చేసైనా చెప్పలేదు ఎందుకు అనేసి మహాలక్ష్మి చక్రి రాగానే సీరియస్గా అడుగుతూ ఉంటుంది. అంటే లేట్గా వచ్చానని చెప్తాం అనుకున్నాను కానీ అవ్వలేదండి, అంటే నాకు ఫోన్ లేదా, నాకు చేయొచ్చు కదా ఫోను అనేసి అక్కడున్న మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అది అనేసి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. అక్కడున్న చక్రి అయితే అలా చక్రి మౌనంగా ఉండేసరికి ఈసారి ఎప్పుడు లేట్గా వచ్చినా సరే నాకు ఫోన్ చేసి చెప్పాలి, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కదా, కంగారు పడతాను కదా, మీకు ఏమవుతుందో అనేసి అని ఇక మహాలక్ష్మి మాట్లాడేసరికి ఊహల్లో తేలిపోతూ ఉంటాడు చక్రి. మహాలక్ష్మి అలా చెప్పి వెళ్ళిపోగానే కేశవ అక్కడికి వచ్చి నాకెందుకు తనలో మార్పు వచ్చిందని అనిపిస్తుందిరా అని కేశవ అయితే అంటాడు చక్రితో. దాంతో ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి చక్రి అనేసరికి అవునరా తను నిన్ను ప్రేమిస్తుందేమో అనేసి నాకు అనిపిస్తుంది, తను ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తుంది, నువ్వు కాస్త కనబడకపోతే కంగారు పడుతూ ఉంది అని